మీద ఉన్నటువంటి దైవజనులు ఈరోజు దుఃఖ సాగంలో ఉన్నటువంటి నతానియేల్ సువార్తమ్మ గారి కుటుంబం, వచ్చేసినటువంటి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సేవకులందరికీ కూడా నేను యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఓదార్పు పలుకులను కూడా ఈ కుటుంబానికి తెలియజేస్తుంటున్నాను. ఇక్కడికి నేను రావడానికి కారణం నతానియేల్. 1975 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ సంఘం నుండి దాదాపు 50 మంది యవనస్తులను తీసుకొని వచ్చాను. కొల్లూరు దగ్గర దిగాము. 10 గ్రామాలు, ఈ రోడ్డు పొందుతున్న గ్రామాలకు ఒక్కొక్క స్థలానికి 5 మంది చొప్పున 10 గ్రామాలకు వెళ్ళాము. అప్పుడు చాలా చిన్నవాడు నాతాను, అందులో మాతో కూడా కలిసి పనిచేశాడు. అప్పుడు అది మొదటి పరిచయం. తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినట్టున్నాను, కానీ తర్వాత తెలియదు నాకు. కానీ గత ఆదివారం, శనివారం, ఆదివారం మేము వరంగల్లో సేవ సంబంధంగా అక్కడ ఉన్నప్పుడు ఈ వార్తను విని నేను, నా సతీమణి కమల గారు చాలా దిగ్భ్రాంతి చెందాము. మన నతానియేలా అని అన్నా. కాదు, మా నతానియేల్కి ఎందుకు అట్లా జరుగుతుంది, ఎవరై ఉండొచ్చు అంటే లేదని మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాం. అంతలో దేవధనం గారు ఫోన్ చేశారు, మామయ్య లేడు, రీతిగా జరిగింది అని చెప్తే అక్కడి నుంచి వెంటనే మేము రాలేకపోయాము. సమాధి స్థలానికి సమాధి సమయంలో అందుకుందాం అనుకున్నాము, కానీ అప్పటికి 9 అయిపోయింది. ఇంకా దేవధనం గారు అన్నారు, అందరూ వచ్చేసారు సమాధి చేసి, అంటే ఎట్లయితే నేను మెమోరియల్ సర్వీస్ తప్పక వస్తాను. ఎందుకంటే నతానియేల్తో నాకు చాలా గొప్ప సంబంధం ఉంది, ప్రేమగల సంబంధం ఉంది. ఆ మాటని ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. ప్రేమ ఎట్లా వచ్చిందంటే, నేను అతడు స్టూడెంట్గా ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. అప్పటికి నేను లేను, బయట నేను కాలేజ్ చదువుతూ పనిచేస్తున్నానేమో తెలియదు. అతడు ఒక చిన్న చిలిపి పని చేశాడు, కానీ ఆ చిలిపి పని చేసిన కొట్టాను. నేను కొట్టి నేనే బాధపడుతున్నాను, అయ్యో అనవసరంగా ఆవేశంతో కొట్టానే అనుకున్నాను. ఆయన గాయం తగిలింది. ఆయన పోయి దేవన్న సార్ గారి ఇంట్లో ఉన్నాడు, పోయి పట్టుకొని వచ్చి ఆ రాత్రి మళ్ళీ భోజనం చేయించి ఒక కోడిగుడి తీసుకొచ్చి ఆయనకు తినిపించి ఆయన గాయాలు కడిగాను. ఎందుకు అది జరిగిందో ఆ సంఘటన నాకు తెలియదు, అంత గుర్తులేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రేమ ముడివేయబడింది. అది ద్వేషంగా మారవలసింది, కానీ అది ప్రేమకు దారి తీసింది. అప్పటి ప్రేమ, దాని చివరి వరకు ఉన్న ప్రేమ సమానంగానే ఉంది. ఆయన గౌరవం అంతే ఉంది. చాలామంది ఆయన విషయమై చెప్పారు, అవన్నీ కూడా వాస్తవాలు, సత్యాలు చెప్పారు. ఎవరు కూడా ఏదో కల్పించుకొని ఏదో ఆదరించాలని చెప్పేసి పెద్ద మాటలు చెప్పిపోవడం కాదు. కానీ తాను నీతిమంతుడని, తర్వాత చాలా పనిలో నిపుణత గలవాడని, శ్రద్ధ గలవాడని, దేవుని భయభక్తులు గలవాడని మనము అందరం తెలుసుకున్నాం. క్రమశిక్షణ కలవాడని తెలుసుకున్నాం. అయితే ఇంకా క్రమశిక్షణ విషయంలోనే కొట్టినట్టున్నాను. అది సంగతి. క్రమశిక్షణ విషయం వచ్చినప్పుడే ఎందుకో చేయి జరిగింది. కానీ అది మాకు నిత్యమైన ప్రేమకు అది కారణమైంది. అందుని బట్టి దేవునికి స్తోత్రము. మరి నతానియేల్ గారు ఇక్కడ లేరు. తను విడిచిన తన సతీమణి సువార్తమ్మ గారు ఉన్నారు, రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఉల్డా తేజస్విని, జస్వంత్ గారు, వారి కుటుంబం ఉంది. రెండవ కుమారుడు సుకుమార్ గారు ఉన్నారు, కృష్ణ, లీలా, నవచేతన్, వారిద్దరు కూడా ఉన్నారు, ఆయన మనమరాలు. మూడవ కుమారుడు ప్రవీణ్ కుమార్ మాతో పనిచేశాడు సేవా భారతిలో. కొంతకాలము అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత తాను లాయర్గా వెళ్ళిపోయాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు జ్యోత్స్నను. ఆయనకి ఇచ్చినటువంటి జస్విత, మివాంష్ కొరకు, వారి కుటుంబంతుడి కొరకు నేను వారికి సమయంలో దేవుని యొక్క ఆదరణ కలగాలని, సమాధానం కలగాలని నేను ప్రార్థనలో వేడుకుంటున్నాను. సుచరిత అండ్ దేవదానం వారు మాకు చాలా ప్రియులు. నతానియేల్ తర్వాత
వాళ్ళిద్దరే మాకు చాలా ప్రియమైనారు, అయినారు. దేవదానం సేవబాతులో పనిచేయడము, సుచరిత్ర మా దగ్గర ఏదో పరోక్షంగా కొన్ని పనులు చేయడం, తర్వాత కుటుంబంగా మేము పెరుగుతూ వస్తున్నాం. ప్రతి మంచికి చెడుకు దేవదానం గారు ముందులో ఉంటాడు. ఏదైనా మాతో చెప్పుకుంటాడు, మేము ఆయనతో చెప్పుకుంటుంటాం. అంతేకాకుండా చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి దేవదానం గారు. ఆయన మేనేజర్ స్థాయిలో ఉన్నాడు, ఒక గొప్ప సంస్థను నడిపిస్తున్నాడు. మరి దేశ విదేశాల నుంచి అక్కడికి వస్తారు. వారందరికీ ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ భవనంలో వారిని పెట్టాడు. వారి యొక్క సమర్పణ, వారికి ఉన్నటువంటి విధేయత, వారి ప్రేమ, వాటన్నిటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు వారి మీద కలుగజేసిన ప్రభావం ఎటువంటిదో అది తెలియజేస్తుంది. అంటే నతానేల్ గారు తన బిడ్డను ఎలా ప్రేమించాడో, కుమారుని ఎలా ప్రేమించాడో, తన భార్యను ఎలా ప్రేమించాడో, తను ఎలా భయభక్తులతో మెదిగాడో, క్రమశిక్షణలో పెరిగాడో, తర్వాత తన పనిలో ఎట్లా శ్రద్ధగా ఉన్నాడో, ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు పిల్లలు కూడా ఆ రీతిగానే మారుతారు. వారికి చెప్పని అవసరం లేదు, తల్లిదండ్రులను చూసి వారు మారుతూ ఉంటారు. ఒకటి నాకు ఎంతగా నా ప్రాణానికి ఆదరణ ఇచ్చిందంటే, నతానేలు తన భార్యను తనకు సేవ చేయడానికి లేక ఆమె యొక్క అవసరం తీర్చడానికి తాను ఉదయం వెళితే మరి సాయంకాలం 6 గంటలు 7 గంటల లోపల ఇంట్లో ఉండాలి. ఎందుకంటే తన సత్యమనికి కొంత సహాయం చేయాలి అనేటువంటి విషయము చాలామంది పట్టించుకోరు. భార్యలను ఎవరు పట్టించుకోరు. చాలామంది భర్తలు వాళ్ళ పనుల మీద తిరుగుతుంటారు, అనుకుంటారు వాళ్ళు చేసుకుంటారు, మంచిగానే ఉన్నారు కదా అనుకుంటుంటారు కదా. కానీ వాళ్ళ అవసరం తీర్చడానికి అంత ఆలోచన చెయ్యరు. నేను ఎందుకు చెప్తున్నాను, నేను కూడా ఆలోచన చేయలే, అందుని బట్టి నేను చెప్పాల్సి వస్తుంది. మీలో అందరూ కూడా మరి నతాన్ లెక్కనే ఉండొచ్చు, భార్యను ప్రేమించేవాళ్ళు. అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె దగ్గర లేడు. అది పెద్ద లోటు, ఈలో ఒక రీతిగా గొప్ప లోటు. దాన్ని తీర్చే వాళ్ళు ఎవరు లేరు. ఈ ఎడబాటును ఎవరు కూడా దాన్ని పూడ్చేవాళ్ళు లేరు. మనకు దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఆయన ఆదరణకర్త అని తెలియజేస్తుంది. నేను సింపుల్గా చెప్పేసి వెళ్తాను. ఆదరణకర్త, ఆదరించేటువంటి వాడు. ఆదరించేవాడు ఎక్కడున్నాడు అని అంటే పరిశుద్ధాత్మ రూపంలో మన హృదయాల్లో జీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో లేకపోతే మనం ఏం పని చేసినా, అది ఏ సేవ చేసినా అది ఫలభరితమైనటువంటి సేవగా ఉండదు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించడమే కాదు, నడిపిస్తాడు, మార్గం చూపిస్తాడు, తోడుగా ఉంటాడు. చూసారా, మన అవసరాలు ఏంటో అవి అన్నిటిని కూడా తీర్చడానికి మనతో దగ్గరగా ఉంటాడు, మనలో ఉంటాడు, మనలో నుండి పనులు చేయిస్తుంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఆదరణ కలిగించాలని నేను ఈ సమయంలో నేను ప్రభును ప్రార్థిస్తుంటున్నాను. మరి ఈ సమయంలో నతానియేల్ గారి విషయం చాలా మంది చెప్పారు, ఇంకా కూడా చెప్తారు. చాలాసార్లు మనం ఒకరు మన దగ్గర లేనప్పుడు చెప్పుకుంటుంటాం వారి విషయమై, ఉన్నప్పుడు చెప్పుకోము. ఉన్నప్పుడు తిట్టుకుంటాం, చేసుకుంటాం, వాడు ఇట్లా వాడు అట్లా అని చెప్పేసి అనుకుంటుంటాం. కానీ వాడు లేని తర్వాత వాళ్ళు వెళ్ళి మన మధ్యలో లేనప్పుడు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు అప్పుడు చెప్పుకుంటుంటాం. ఇది మానవ స్వభావం. మానవ స్వభావంలో రీతిగా మనం చేస్తుంటాం. కొంతమంది సావును ఏ రీతిగా చూసుకుంటారు, మరణాన్ని ఏ రీతిగా చూసుకుంటారు అంటే, మన హైందవ సోదరులు ఇదొక సైకిల్ అంటారు. ఏమంటారు? ఒక సైకిల్ అంటే చుట్టూగా మనం పుడతాము, పెరుగుతాము, సరిపోతాము, సరిపోయిన తర్వాత మళ్ళీ మనం మంచి పనులు చేస్తే మళ్ళీ పుడతాము మంచిగా, లేక చెడు పనులు చేస్తేనే కుక్కనో ఎలకరగనో పిల్లిగనో దేనిగనో పుడతామని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. సో అది వాళ్ళు నమ్మేటువంటి మరణం తర్వాత జరిగేటువంటి విషయాల విషయమే వాళ్ళు చెప్తుంటారు.
పునర్జన్మ అని చెప్తూ ఉంటుంటారు. ఆ పునర్జన్మ మొదట ఉన్నటువంటి జన్మ లెక్క ఉండదు అనేది చెప్తుంటారు. ఇంకా గ్రీసు దేశస్తులు, వేరే దేశస్తులు, జ్ఞాన సంపాద్యం కలిగినటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇదిగో ప్రాణం అనేది మన హృదయంలో ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణం పోతుందో అది ప్రాణం ఒక పక్షి లెక్క ఉంటుంది, అది పంజరంలో ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణం పోతుందో అది పంజరాన్ని నిప్పుకొని వెళ్ళిపోతుంది, ఇక మళ్ళీ అక్కడికి రాదు. దానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్తుంటారు. ఒక రీతిగా వాళ్ళ భావన రీతిగా ఉన్న క్రైస్తవులు మనకు కూడా ఇది ఒక స్వాతంత్రమే. ఈ లోక సంబంధించినటువంటి ప్రతి బంధకం నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి కీడు నుండి మనకు విడుదల పొంది మనము ఎక్కడ చేరాలనో ఆ స్థలానికి వెళ్తాం. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు తన ఆత్మను మనలో పెట్టాడు. ఆ ఆత్మను ఎవరు కూడా తీసుకోవడానికి వీల్లేదు, నీవు కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఆయన మనలో ఆత్మను ఇచ్చాడు. తాను ఎప్పుడు కావాలనుకుంటాడో అప్పుడు దాన్ని తీసుకుంటాడు అంతే. కానీ నీ అంతటి నీవు తీసుకోవడానికి, నా అంతటి నేను తీసుకోవడానికి వీల్లేదు. అది జరగకూడదు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఏదో నిరాశ నిస్పృహల్లో, ఏదో కష్టాల్లో కొంతమంది ఏం చేస్తారంటే తమ ప్రాణాలను తీసుకుంటారు. అది క్రైస్తవ సంబంధించింది కాదు, దేవుని వాక్యం వాటిగా చెప్పదు. సో ఈ విషయాన్ని నేను చెప్తూ, మరి క్రైస్తవులు ఏం నమ్ముతారు ఈ మరణం విషయమై అని అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరణం విషయమై క్రైస్తవులు ఏం చెప్తారంటే ఇది ఇల్లీనియర్ అంటారు. అంటే ఇప్పుడు ఒక ఇది ఉంది, ఇది స్ట్రైట్గా అలా ఉంటుంది. ఇక్కడ పుడతావు ఆత్మ ద్వారా, దేవుడు తల్లి గర్భంలో ఉండగానే నిన్ను నిర్మించాలని చెప్తాడు. అక్కడనే పుడతావు నువ్వు తల్లి గర్భం. తర్వాత బయటకు వస్తావు, ఆయన విధించినటువంటి కాలం అంతా కూడా జీవిస్తావు. ఆ కాలం అది ముగించబడిన తర్వాత నీవు ఎక్కడ ఉండాలో, ఏ దేవుని దగ్గర ఉండాలో అక్కడనే ఉంటావు. తిరిగి రావు మళ్ళీ ఇంకోసారి. లేకుంటే నీ ప్రాణం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాదు, నేను ఒక్కడి కాదు. బట్ నీ ఆత్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. సో ఈ సమయంలో నతానియేల్ గారు ఎక్కడున్నారు అని అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. తన ఆత్మ అక్కడ ఉంది. మనము ఆయన లేని సమయంలో ఆయన విషయం చెప్పుకుంటూ దేవునికి స్తుతి చెల్లిస్తున్నాము, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. దుఃఖపడే సమయం కాదు. ఆయన చేసిన మంచి పనులను బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన చూపించిన గుణలక్షణాలను బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి, ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా వాటిని గుర్తు చేసుకొని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇంత మంచి పని చేసిన తర్వాత ఒకవేళ మరణం ఏ రీతిగా సంభవించినా అతడు మాత్రం నీ సన్నిధిలో ఉన్నాడు, నిత్యంలో, నిత్య జీవంలో అతడు ఉన్నాడు, నీతోటే ఉన్నాడు అనేటువంటి సంగతి జ్ఞాపకం ఉన్నట్లయితే మనకు ఆదరణ అనేది, మన నిరీక్షణ అనేది ఎదుగుతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఈ మరణం విషయమై, పునరుత్థానం విషయమై కొన్ని మాటలు మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి కొరింథీ సంఘంలో, కొరింథీ అనేటువంటి పట్టణం, ఆ పట్టణంలో ఒక సంఘం ఉంది, పౌలు స్థాపించిన సంఘం. అక్కడ అప్పుడప్పుడు ప్రతి సంఘంలో ఎలాగ మనకు ఉంటాయో అప్పుడు కూడా ఆ సంఘాలలో ఏదో ఒక గొడవలు ఉండేటువంటి. అక్కడ రెండు గుంపులు ఉన్నాయి, పరిసయ్యులు, సద్దుకాయలని రెండు గుంపులు ఉన్నారు. ఒకరు ఏమంటున్నారంటే, చనిపోయిన తర్వాత ఎలా పుడతారు, మళ్ళీ ఎలా జీవిస్తారు, ఎలా పునరుత్థానం అవుతారు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటున్నారంటే, లేదు, యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు, పునరుత్థానం అయింది కాబట్టి మనం కూడా సజీవులుగా ఉంటాం, మనం కూడా పునరుత్థానం పొందుతాము అని వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. ఆర్గ్యుమెంట్ చేస్తున్న సమయంలో పౌలు గారు ఈ పత్రికను రాస్తూ వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఏమనంటే, రేపు చనిపోతాం, అయితే మృతులు ఎలాగ లేదు, వారి ఇంటి శరీరంతో వస్తులని ఒకడు అడుగుతాడు. సరే, మీరు మృతులు లేస్తారని చెప్తున్నారు కదా, ఈయన నిత్య జీవంలో ఉన్నాడని చెప్తున్నారు కదా, ఒక దినం ఆయన చూస్తాం, సువార్తం ఆయన చూస్తారు, వీళ్ళందరూ కూడా ఆయన చూస్తారు. మనం కూడా ఆ దశలోకి వెళ్ళినట్లయితే మనం కూడా ఆయన చూస్తాం. ఎలా చూస్తామో తెలియదు, దాన్ని ఇక్కడ వర్ణించినాడు. మీరు మృతులు ఎలా లేదు, వారి ఇంటి శరీరంతో వద్దురని ఒకడు అడుగున్నాడు. ఓ అవివేకి, అప్పుడు పౌలు చెప్తున్నాడు, ఓ అవివేకి, తెలివిలేని వాడా, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికిపోవడదు కదా. నువ్వు ఏ విత్తనమైతే విత్తుతావో అది భూమిలో పడి చచ్చిపోతేనే కదా అది తిరిగి ప్రాణం పొందేస్తుంది. ఇది సత్యం కదా, ఈ మర్మాన్ని నువ్వు తెలుసుకోలేదా అని చెప్తూ ఆయన ఈ కొన్ని విషయాలు చెప్తాడు. నీ విత్తును దాచుకోగా
అది గోధుమ గింజ అయినా సరే, ఇంకా మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజ అయినా విత్తుతున్నావు, వట్టి గింజనే విత్తుతున్నావు, కానీ పుట్టబో శరీరంను విత్తవు. చూసారు, పుట్టబో శరీరంను విత్తలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తనం దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరంను ఇచ్చుతున్నాడని చెప్పేసి ఆయన వారికి తెలియజేస్తున్నాడు. ఒక గోధుమ గింజ లేకపోతే ఏ గింజ అయినా పర్వాలేదు, వరి గింజ కానీ జొన్నలే కానీ ఏదైనా కానీ అది భూమిలో పడి అది చనిపోతే తప్ప అది తిరిగి పుట్టదు. దాన్నే సాదృశ్యంగా తీసుకొని అన్నిటి విషయమై చెప్తూ వచ్చాడు. జంతువుల విషయమై, పక్షుల విషయమై, శరీరాల విషయం, మన మానవుల విషయమై, శరీరాల విషయమై అది చెప్తూ ఏమన్నాడంటే ఆయన 4 విషయాలు చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. ఏమన్నాడంటే ఇదిగో 42వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. అందరు బైబిల్ లేకపోవచ్చు, అయినా పర్వాలేదు. మృతుల పునరుత్థానమును అలాగనే జరుగును. ఏ రీతిగా విత్తనము విత్తబడి అది చనిపోయి మురిగిపోయి తిరిగి అది జీవం పొంది లేచి అది మొక్కై అది మ్రాణైతే మరి ఫలాలిస్తుందో ఆ రీతిగానే మృతుల పునరుత్థానం కూడా అలాగనే ఉంటుంది. అంటే ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆయన మరణం విషయమై జ్ఞాపకం చేసుకోవడం లేదు. అది అయిపోయింది, అది జరిగిపోయింది. పోయిన ఆదివారమే అది జరిగిపోయింది. దేవుని చిత్తం అది జరిగింది. మనకు అనౌన్స్మెంట్ అయితే ఆయన ధన్యుడు. ఆయన ఆదివారం నాడు చనిపోయినాడు, పునరుద్ధరణ దినమందు చనిపోయినాడు. ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక మెసేజ్, ఒక వర్తమానాన్ని ఇచ్చి చనిపోయాడు. అందరితో సహవాసం చేశాడు, అందరిని కలిశాడు, ఒక సంఘ సహవాసంలో ఉన్నాడు ఆయన. అదంతా కూడా ఒక పరలోక సంబంధించినటువంటి దృశ్యాన్ని చూపిస్తున్నది. పరలోక సంబంధించిన దృశ్యాన్ని అది చూపిస్తున్నది. అటువంటి రీతిగా వస్తూ ఉంటే ఈ దుస్సంఘటన జరగడం ఏంటి? మనం దుస్సంఘటన అంటున్నాం, అది జరగవలసింది కాకుండా ఉండండి. అది తన పొరపాటు కాదు, కానీ అది జరిగింది. అనేక సార్లు మన పొరపాటు ఉండకపోవచ్చు, వేరే వాళ్ళ పొరపాటు ఉండవచ్చు. నేను ఒకసారి జనగాంకొట్టు వస్తున్నప్పుడు, వరంగల్ గులాన్ని వస్తున్నప్పుడు ఆలేరు దగ్గర నాకు కార్ యాక్సిడెంట్ అయింది. అసలు బ్రతకలేదు అనుకొని అందరు బస్ దిగి వచ్చేసారు నన్ను లేపుదాం అంటే, చచ్చిపోయేవాడు బయట ఇద్దామని. బట్ నేను బ్రతికాను. 3 రిబ్స్ తిరిగినాయి, కానీ నేను బ్రతికాను. నాకు వెన్నెముక పూసలో ఒక ఆపరేషన్ జరిగింది. అది 24 hours పెయిన్ ఇస్తుంటుంది. నా మెదడుకు ఒక విచిత్రమైన జరిగింది. ఇప్పుడు దాంతో నా మాటలు కూడా సరిగా స్పష్టంగా లేవు. అదే కాకుండా నా 2 చేతులు పని చేయవు, నా 2 చేతులు కూడా పని చేయవు. ఎందుకంటే ఎక్కువ లేపలేదు, ఇంక రేసుల కిందకి వెళ్తుంది కానీ వెళ్ళలేదు. ఇది 24 hours పెయిన్. ఇది పట్టుకున్నా, ఇక్కడ పడుకున్నా, ఇప్పుడు లేపినా, నేను మీతో ఇట్లా అన్నా, సెకండ్ ఇచ్చినా అది పెయినే. అది పెయిన్ ఒక నొప్పి అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందుకని నేను ఇంగ్లీష్లో చెప్తుంటాను, నా పేరు చిరంజీవి, నన్ను చిరి అంటారు, నేను చేర్ఫుల్ చిరి అంటాను. టాప్ టు బాటం అంటే నడినెత్తి నుండి అరికాల వరకు నొప్పి ఉన్నా నేను చేర్ఫుల్ చిరి, నేను సంతోషంగా ఉండే చిరంజీవిగా చెప్తుంటాను. నొప్పి, బాధ అనేది కలుగుతూ ఉన్నది. ఇది కూడా చనిపోయినప్పుడు నొప్పి, బాధ మనకు కలుగుతుంది, కానీ చనిపోయిన వానికి కలగదండి. ఎందుకంటే ఆత్మ శరీరమే, వెళ్ళిపోయిన శరీరాన్ని మనం చూస్తాము, ఆయనదే ఉంటుంది. సో ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏమంటే చెప్తాను లేదు. సో అది ఎలా లేస్తుంది, మరి ఈ శరీరం ఎలా లేస్తుంది అంటే నతానియేలు తిరిగి ఎలా లేస్తున్నాడు అనే దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తిరిగి ఆయన చూస్తాము, మన యొక్క నిరీక్షణ ఎలాగా ఉంది, మన విశ్వాసం ఎలాగ ఉంది, మనం పరీక్షించుకునేటువంటి సమయం, కుటుంబం కూడా పరీక్షించుకునే సమయం. దీంట్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, శరీరము క్షయమైనదిగా విత్తబడి